హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరిచేరమ 27వ భాగాన్ని వినేద్దాం. వచ్చింది అన్నయ్య, కానీ ఎందుకు అనుకుని భయంగా విజయ్ని చూసింది. అప్పటికే విజయ్ ఆమెని చూడడంతో విద్యకి మతిపోయింది. వీడికి తెలిసిపోయిందా అనుకుని భయంతో గోడకి అతుక్కుపోయింది విద్య. విజయ్కి వచ్చిన అనుమానం పోలేదు. వెంటనే విద్య గొంతు పట్టుకుని పైకి లేపాడు. శివాని షాక్తో అన్నయ్య అంటూ అరిచింది. ఆ అరుపుకి రూమ్లో ఉన్న జై, సురేఖ పరుగున బయటకొచ్చి విజయ్ చేసిన పనికి షాక్గా చూశారు. విజ్జు అంటూ సురేఖ జై విజయ్ చేతిని పట్టుకుని, రేయ్ ఏం చేస్తున్నావు, వదలరా చచ్చిపోతుంది విజయ్ అంటూ జై సురేఖ అరుస్తున్న విజయ్ ఎంతకీ తగ్గలేదు. మీరు నన్ను వదలండి, లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తాను అని విజయ్ అనగానే సురేఖ కోపంగా విజయ్ చెంపపై కొట్టింది. అమ్మా వదులుతావా వదలవా? గంభీరంగా వచ్చిన సురేఖ మాటలకి విజయ్ కోపంగా విద్యని వదిలాడు. ఏం చేసిందని రా దాన్ని అలా సాధిస్తున్నావు? అది బ్రతకడం నీకు ఇష్టం లేదా? లేదు, అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే దీని అన్నయ్య ఇంకా మారనే లేదు. అసలు ఏమైందిరా నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఇలా రాక్షసంగా మారిపోయావు? ఎందుకా చెప్తాను అంటూ విద్యా వైపు చూసి, వసే నిజం చెప్పవే, లేదంటే పీక మీద కాలేసి నొక్కానంటే చచ్చి ఊరుకుంటావు. చెప్పు, వచ్చింది ఆ విధవేనా? విజయ్, ఏ పేరు పెట్టి నన్ను పిలిచావంటే నాలుక చీరేస్తాను. చెప్పు, వచ్చింది మీ అన్నయ్య కాదా? సే ఎస్ ఆర్ నో. ఇల్లంతా దద్దరిల్లా అరిచాడు విజయ్. అతని కోపం మండే సూర్యుల్లా బగబగ మండుతుంది. ఆ క్షణం విజయ్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. అతని కోపాన్ని చూసిన విద్యకి మాటలు రావడం లేదు. గొంతు తడారిపై బిత్తర చూపులు చూస్తుంటే సురేఖ షాక్గా విజయ్ని చూసింది. ఇన్ని సంవత్సరాల్లో విజయ్ని ఎప్పుడు అంత కోపంగా చూడలేదు. విజయ్ అంటూ జై చేతిని పట్టుకుంది సురేఖ. జై అయితే ఏం మాట్లాడలేదు. కారణం లేకుండా విజయ్ అలా ఉండడం తెలుసు. చెప్పవే, లేదంటే నిన్నే కాదు నీ ఇంట్లో ఏ ఒక్కరూ బ్రతకరు. నా చేతులతో నేనే చంపిస్తాను. చెప్పు, వచ్చింది మీ అన్నయ్యనా? నాకు తెలీదు. ఏంటి అంటూ కోపంగా నొసలు చిట్లించి అడిగాడు. నిజంగానే నాకు తెలీదు. ఏంటి, నా చేతుల్లో చావాలని అంత ఉబలాటంగా ఉందా? అబద్ధాలు ఆడుతున్నావు. వచ్చింది మీ అన్నయ్య కాకపోతే మరి నువ్వెందుకే టెన్షన్ పడ్డావు? నేను ఎప్పుడు అంటూ భయంతో బిగిసిగిపోయింది విద్య. నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు నేను తెలుస్తాను శివాని. అన్నయ్య అంటూ భయంతో ముందుకొచ్చింది. ఆఫీస్ రూమ్లో ఉన్న ల్యాప్టాప్ తీసుకొని రా. హాల్లో జరిగిన సీన్ అంతా రికార్డ్ అయి ఉంటుంది కదా. వచ్చిన వాడు దీని అన్నయ్యో లేదంటే పూలదండలు తగిలించిన వాడు నేను చూస్తాను అని విజయ్ అనగానే విద్య భయంతో గుట్టకలు మింగుతూ, నిజం చెప్పకపోయినా సీసీ ఫుటేజ్లో చూసైనా విజయ్ తన్ని బ్రతకనివ్వడని భయంగా ముందుకొచ్చి, వచ్చింది వాడే వణుకుతూ చెప్పింది. అంతే, చాచిపెట్టి విద్య చెంపపై ఒక్కటిచ్చాడు విజయ్. అమాంతం ఎదురుగా ఉన్న శివాని మీద పడిపోయింది. విజయ్ అంటూ కోపంగా అరిచాడు జై. నన్ను ఆపక జై, వచ్చింది కృష్ణ. నీకు ఇంకా అర్థం కాలేదా వాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడని? అందుకని విద్యాని చంపేస్తావా? వాళ్ళన్నయ్య చేసిన పనిలో దీని హస్తం లేకుండా ఎలా ఉంటుంది? దీన్నోడితే నిజం చెప్పిస్తాను అంటూ విద్యా చేతిని పట్టుకుని, ఎందుకొచ్చాడే? నిజంగానే నాకు తెలీదు. ఏంటే అంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు? ఇంతకుముందు మీ అన్నయ్య నటించమంటే జీవించేదానివి, కానీ ఇప్పుడు అలా కాదు. ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ ఎరగదీస్తుంటే మాటలు రావడం లేదు తెలుసా? నిజంగానే వాడు ఎందుకు మారు వేషంలో వచ్చాడో నాకు తెలియదు విజయ్, ప్రామిస్గా చెప్తున్నాను అని విద్య నెత్తి మీద చేయి వేసుకుని, ఒట్టు, నిజంగానే నాకేం తెలీదు. వాడు వస్తాడని అస్సలు తెలియదు నాకు. నిజంగానే నీకు తెలియదు కదా? అవును. సరే, నువ్వు ఇక్కడే ఉండు ఈ రోజు నుంచి అంటూ విద్య చేతిని పట్టుకుని బరబరా లోపలికి ఈడ్చుకుని పోయి డోర్ లాక్ వేశాడు విజయ్. విజయ్, ఏం చేస్తున్నావు? కథ వాడు మొదలు పెట్టాడు కదా, ముగింపు మనమిద్దాం జై. రే, విద్యని ఎందుకురా బాధ పెట్టడం? ఈ గొడవల్లో విద్యని నువ్వు బలిపశువు చేయకు. బలిపశువా? అదే, ఎందుకవుతుంది? ఆ వెధవ అవుతాడు గాడి. ముందు డోర్ ఓపెన్ చేయరా, కీ ఇలా ఇవ్వు. అస్సలు ఇవ్వను. ఇది మన దగ్గర ఉంటేనే వాడు కాళ్ళ దగ్గరకు వచ్చేది. ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా అస్సలు వినను అని విజయ్ అనగానే జై కోపంగా చూశాడు. నువ్వు కోప్పడినా తిట్టినా నా నిర్ణయం మారదు జై, పద వెళ్దాం అంటూ జై చేతిని పట్టుకుని తన రూమ్కి వెళ్ళాడు విజయ్. ఆంటీ అంటూ శివాని బాధగా చూస్తుంది. అప్పటి వరకు జరిగిందంతా చూసి షాక్లో ఉన్న సురేఖ శివాని మాటకి ఈ లోకంలోకి వచ్చి, వాడికి కోపం వస్తే తొందరగా పోదు శివాని, ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటో అనుకుని సురేఖ అక్కడే కూర్చొని తల పట్టుకుంది. శివాని సురేఖ చేతిని పట్టుకుని విద్య ఉన్న రూమ్ వైపు చూసి బాధపడింది. రూమ్లో ఉన్న విద్య ఏడుస్తూ తనని తానే తిట్టుకుంటుంది. ఎందుకన్నయ్య ఎలా చేసావు? మళ్ళీ ఏం చేయాలని అనుకుంటున్నావు అనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. విజయ్, నా మాట విను. ఎందుకు తనని బాధ పెడుతున్నావురా? ఎందుకు బాధ పెడతాను?
సరదా ఎక్కా? నీకు తెలీదా జై? అది అది వాడన్నయ్య పెద్ద కిలాడీలు. చూసావా, మనల్ని బురిడి కొట్టించి వాడు ఏకంగా ఇంటికి వచ్చాడు చుట్టూ సీసీ ఫుటేజ్ చూస్తూ అన్నాడు. విజయ్ మాటలకి జై ఆలోచిస్తూ సీసీ ఫుటేజ్ చూశాడు. మారు వేషంలో లోపలికి వచ్చిన కృష్ణను చూసి ఇద్దరు షాక్ అయ్యారు. జై చూసావా? జై కోపంగా పిడికిలి బిగించాడు. రే, ఇదంతా చూస్తుంటే డెకరేషన్ చేసింది కూడా వాడి మనుషులేరా? అవును జై, తప్పు లేదు విజయ్, వాడి ఇంటికి వచ్చి మంచి పని చేస్తాడు అంటూ సురేఖ ఫోన్లో రాజశేఖర్ గారు మాట్లాడిన మాటలు విన్నాడు జై. విజయ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నేను ఎక్కడున్నానో చెబితే మన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు అంటే వీడే దగ్గరుండి ఫోన్ చేయించాడు. అవును జై, అంతేకాదు శ్రీనివాస్ గారిని చంపింది కూడా వీడే. ఇందులో అయితే అనుమానమే లేదు. ఇప్పుడు నాన్న ఎక్కడున్నాడో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అవును జై, కానీ మన ప్లాన్ వేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అవును అంటూ జై కోపంగా మారిపోయాడు. విజయ్ జై చేతిని పట్టుకొని, జై ఏంట్రా, నీతో మాట్లాడాలి, చెప్పు. విజయ్ తన మనసులో ఉన్న మాటను చెప్పగానే జై షాక్గా చూశాడు. విజ్జు, ఇలా చేస్తేనే కదరా వాడు మన దారిలోకి వచ్చేది. అవును, కానీ కాదు, నా మాట విను. కానీ విద్యతో నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడతాను. సరే, కానీ ఆ నంగనాజి చెప్పే ఏడుపు మాటలు విని నీ మనసు మార్చుకోకు. విజయ్ అంటూ జై కోపంగా చూసి పెద్ద పెద్ద అడుగులతో బయటకు వచ్చాడు. సురేఖ, శివాని ఆశ్చర్యంగా చూశారు. జై నేరుగా విద్య రూమ్కి వెళ్ళి డోర్ లాక్ వేశాడు. శివానికైతే ఏం అర్థం కావడం లేదు. ఇంచుమించు సురేఖ పరిస్థితి కూడా అంతే. రే, విద్యని ఏం చేస్తున్నారా? చంపడం లేదు కదా, సంతోషించు అని కోపంగా అన్నాడు విజయ్. రే, నీకంత కోపం కరెక్ట్ కాదురా. కరెక్ట్ కాదని ఇన్ని రోజులు శాంతంగా ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు. దాన్ని చేస్తే నాకేమొస్తుంది? తనతో మాట్లాడడానికి జై వెళ్ళాడు. వాడు రాగానే అన్ని విషయాలు చెప్తాడు. నువ్వు కంగారు పడుకు సూరి. ఇలా రారా అంటూ బాధగా పిలిచింది సురేఖ. ఏంటి సూరి? గట్టిగా కొట్టేశాను కదా. చెంపపై చేయి వేస్తూ ఏడుస్తోంది. ఎందుకు కొట్టావు? ఎంత మీ ఆయన ఫోన్లో ఐ లవ్ యూ చెప్పకపోతే మాత్రం ఇలా కొట్టేస్తావా? నవ్వే ఓపిక లేదురా నాన్న. ఇప్పుడు నువ్వు జై ఏం చేయబోతున్నారో నాకు తెలియదు, కానీ విద్య మనసుని మాత్రం బాధ పెట్టకండిరా. సరే సూరి అని విజయ్ అనగానే కాసేపటికి జై, విద్య బయటకు వచ్చారు. విద్య అంటూ సురేఖ శివాని విద్యను చుట్టేసేసరికి, అమ్మ చాలు చాలు, టైం లేదు అంటూ విద్యని చూశాడు. కోపంగా చెంపల మీద కన్నీరు తుడుచుకొని విజయ్ చేతిని పట్టుకుంది. ఆమె చేసిన పనికి సురేఖ శివాని షాక్ అయితే విజయ్ కోపంగా ఆమె చేతిని వదిలి, ఇదే వద్దనేది, తోలు తీస్తాను, మూసుకొని పద అని విజయ్ అనగానే అతని వెనకే నడిచింది విద్య. జై, ఏం జరుగుతుందిరా? వాడు మళ్ళీ విద్యని ఎక్కడికి రా తీసుకెళ్తున్నాడు? ఏం లేదమ్మా అంటూ జై అసలు విషయం చెప్పగానే సురేఖ ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు, మీరు చేసే పని ఏ పరిస్థితికి దారి తీస్తుందని భయంగా ఉంది. భయం ఎందుకు ఆంటీ? నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని శివాని అనగానే జై చిన్నగా నవ్వి ఆలోచిస్తూ చైర్లో కూర్చున్నాడు. సార్, కాఫీ ఇవ్వనా? నేను విజయ్తో పాటు వెళ్తాను. ఆ కృష్ణని తక్కువ అంచనా వేయకూడదు అని జై పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళాడు. మధ్యలో వచ్చి నా మూడ్ స్పాయిల్ చేశాడు ఆ ఈడియట్ విజయ్. లేదంటే శివానిని నాతో పాటు ఇంటికి తీసుకురొచ్చేవాని. ఏదేమైనా నేను శివానిని పెళ్లి చేసుకొని తీరాలి అని ఆలోచిస్తూ అలా సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కృష్ణ. ఇంటికొచ్చిన సుమ ఏడుస్తూ రూమ్లోనే ఉంది. కాసేపటికి బయటకొచ్చి హాల్లో తాపీగా కూర్చొని కాలుపుతున్న కొడుకుని చూసి షాక్ అయింది కృష్ణ మారువేషం చూసిన సుమ జై ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి డాష్ ఇవ్వడం, హడావిడిగా వచ్చేయడం గుర్తు చేసుకుని రెండు కళ్ళు పెద్దవి చేసింది. కృష్ణ, చెప్పమ్మా అంటూ కళ్ళు తెరిచాడు. నువ్వు ఈరోజు జై ఇంటికి వచ్చావా అని కృష్ణ అనగానే సుమకి కాలు కింద భూమి కంపించినట్టయింది. కృష్ణ, షాక్ అవ్వకు, అక్కడ వాళ్ళతో నాకు పని లేదు, కానీ కావాల్సిన వ్యక్తిని చూద్దామని వెళ్ళాను శివానిని తలుచుకుంటూ అన్నాడు. కావాల్సిన వ్యక్తి ఎవరు అంటూ సూటిగా అడిగింది సుమ. నీ కొడుకు కోసం నీకు తెలుసు కదమ్మా, అప్పుడే ఎలా చెప్తాను అంటూ నవ్వుతూ సోఫా నుంచి పైకి లేచిన కృష్ణ సుమని చూసి షాక్ అయ్యాడు. అమ్మా, ఏమైంది అలా బిగుసుకుపోయావు అంటూ సుమ భుజాన్ని కదిపాడు. వి వి అంటూ సుమ నోటి మాట రాక గుమ్మం వైపే చూస్తుండిపోయింది. గుమ్మం వైపు చూసిన కృష్ణ షాక్తో చూస్తుండిపోయాడు. మెడలో పూలదండతో విజయ్ విద్య గుమ్మం దగ్గర నిలబడ్డం చూసి సుమకైతే నోట మాట రావట్లేదు. విద్య భయంగా విజయ్ చేతిని పట్టుకుంది. ఇప్పుడు నువ్వు భయపడ్డానికి ఆ గొట్టంగాడి చెల్లెలు కాదు, ఈ కంత్రిగాడి పెళ్ళానివి, కాబట్టి మూసుకొని నార్మల్గా ఉండు, లేదంటే నేనే నిన్ను నా కాలు కింద వేసి తొక్కి పడేస్తాను. ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నాడు విజయ్. అతని మాటలకి వనకడం తగ్గించుకొని కృష్ణ వైపు చూసింది. అతనైతే ఏ లోకంలో లేడు. విజయ్ వైపు చూపులతోని నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు కృష్ణ.
విజయ్ అయితే నవ్వుతూ, పెళ్ళామా లోపలికి వెళదామా నవ్వుతూ అన్న విజయ్ మాటలకి విద్య నోరు తెరిచి గుట్టుకలు మింగుతూ చూస్తుంది. విజయ్, చి కొంటె పిల్ల, భర్తను అలా పేరు పెట్టి పిలవచ్చా? ప్రేమగా ఏవండి అని పిలవాలి, అర్థమైందా? ఆమె చెంపపై చిన్నగా తట్టి లోపలికొచ్చి సోఫాలో కూర్చుని దర్జాగా కాలు మీద కాలేసుకొని విద్యాని తనని దగ్గరకు లాక్కున్నాడు విజయ్. విద్యా పరిస్థితి చెప్పనవసరం లేదు. కక్కలేక మింగలేక పెద్ద గుడ్లు వేసుకుని బయటకు చూస్తుంది. షాక్ నుంచి తేరుకున్న సుమ, విద్య, ఏంటి మీరు చేసిన పని? అయ్యో, కనిపించడం లేదా అత్తయ్య? మీ అమ్మాయి ఏరి కోరి మరీ నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటావా లేదంటే చచ్చిపోనా అని ఒక్కటే బెదిరింపు అనుకో. కానీ ఏం చేస్తాం, నా కోసం ఒక పసి ప్రాణం పోవడం ఎందుకని చేసుకోక తప్పలేదు అని విజయ్ అనగానే కార్లో కూర్చుని బ్లూటూత్ సరి చేసుకుని ఈ మాటలు వింటున్న జై తనలోనే తాను నవ్వుకున్నాడు. విజయ్ అంటూ కోపంగా అరిచాడు కృష్ణ. ఎస్, విజయ్నే. అయితే ఏంటి? కాలు మీద కాలేసుకుని ఊపుతూ అన్నాడు. ఏంటి నువ్వు చేసింది? ఏంట్రా, మమ్మల్ని మోసం చేశాక నీ బుర్రతో పాటు 2 కళ్ళు కూడా దొబ్బాయా? కనిపించడం లేదా? పెళ్లి చేసుకున్నాం. ఇష్టం ఉంటే 2 అక్షంతలు వేసి దీవించు, లేదంటావా మూసుకొని కూర్చో. విజయ్, అది పిలుపు కాదు, అరుపు. కృష్ణ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది అతను ఎంత కోపంగా ఉన్నాడు. అబ్బబ్బా, అరవకరా బాబు, కళ్ళే అనుకున్నాను, చెవులు కూడా దొబ్బాయా? ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేస్తావు? కూర్చో, మాట్లాడుకుందాం అని విజయ్ అనగానే కృష్ణ కోపంగా తన జోబిలో ఉన్న గన్ను తీసి విజయ్కి గురిపెట్టే లోపే విజయ్ క్షణకాలంలోని తన దగ్గర ఉన్న గన్ను తీసి విద్యకి గురిపెట్టాడు. సుమ భయంతో చూస్తూ ఉండిపోయింది. మాట మంతి లేకుండా కొయ్యి బొమ్మలా బిగుసుకుపోయింది. దించు, నాకు గన్ను గురిపెట్టేంత సీన్ నీకు ఇవ్వను కానీ దించు, లేదంటే నీ చెల్లి తల పుచ్చ లేచిపోద్ది. రే, దానికి ఏమన్నా అయ్యిందంటే నేను ప్రాణాలతోనే వదలరా. చా, ఇక్కడున్నది పిల్ల కాదురా విజయ్, పెట్టుకుంటే సరదా, తీర్చే వరకు అస్సలు వదిలిపెట్టను. అన్నీ మూసుకొని నేను చెప్పేది వింటావా, లేదంటే నీకంటే ముందే నీ ముద్దుల గారాలు పట్టి దీన్ని పరలోకానికి పంపేనా? విద్య జుట్టు గట్టిగా పట్టుకుని అన్నాడు. చెప్పాను కదరా, నా చెల్లికి ఏవైనా అయితే వదిలిపెట్టనని. అయినా సిగ్గు లేదంట్రా, నా చెల్లిని ఎలా పెళ్లి చేసుకున్నావు? పెళ్లి చేసుకోవడానికి సిగ్గెందుకురా, పసుపు తాడు ఉండాలి. కానీ అయినా లాక్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ముందు మా నాన్నని మా దగ్గరికి పంపించు, లేదంటే నిజంగానే నీ చెల్లిని చంపేస్తాను. ఇందులో అయితే డౌటే లేదు. మీ నాన్న ఎవర్రా? ఏంటి నాటకాలా? తెలీదా? కిడ్నాప్ చేసావు కదా, అప్పుడే మర్చిపోయావా? అది చాలదు అన్నట్లు ఎక్కడైతే శ్రీనివాస్ గారి విషయం చెప్తారని ఆయన్ని కూడా లేపేశావు కదా. నువ్వు చేసే వెధవ పనులు మాకు తెలియదు అనుకుంటున్నావా? విజయ్ మాటలకి కృష్ణ షాక్గా చూశాడు. విజయ్ని తక్కువ అంచనా వేశాడు, కానీ తన విశ్వరూపం ఈ రకంగా ఉంటుందని ఊహించలేకపోయాడు. ఏంట్రా, నోట్లో బెల్లం మొక్క పెట్టుకున్నావా? మాట్లాడు. పిల్ల కాకివి అని అనుకున్నాను, కానీ నువ్వు మగాడివే. కానీ ఇన్ని విషయాలు నువ్వు ఒక్కడివే తెలుసుకున్నావంటే నేను అస్సలు నమ్మను. ఎక్కడ నీ ప్రాణానికి ప్రాణమైన జై? ఆ మాటకి కారులో ఉన్న జై కోపంగా పిడికిలి బిగించాడు. నా ఫ్రెండ్ ఎందుకురా నీకు? నేనే కరెక్ట్ మొగుణ్ణి. వాడికి అసలే దయ జాలి అన్నీ ఎక్కువే. ఎంత కోపం ఉన్నా మన ఫ్రెండ్ కదా అని ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఆగిపోతాడు. కానీ నేను ఇలా కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూర్ఖుణ్ణి. కాబట్టి అంకుల్ని తొందరగా ఇంటికి పంపించు. అంకుల్ నా దగ్గర లేరు కదా. ఏ, నీ చెల్లి బ్రతకాలని లేదా? కావాలని విద్య మీద చేయి చేసుకున్నాడు విజయ్. కృష్ణ కోపంగా ముందుకొస్తుంటే, చంపేస్తాను దీన్ని నువ్వు కానీ ఒక్కడుగు ముందుకేసావంటే. ఏంట్రా, నా చెల్లిని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నావు? ఇదేనా నీ మగతనం? అబ్బా, మగతనం కోసం నువ్వు మాట్లాడాకే నాకు నవ్వు వస్తుంది. నీ చెల్లిని అడ్డం పెట్టుకునే కదా ఆ రోజున జైని నన్ను మోసం చేశావు, అంకుల్ని కిడ్నాప్ చేశావు. అయినా నేనేం నీ చెల్లిని అడ్డు పెట్టుకుని డ్రామాలు ఆడడం లేదు. కావాలంటే దీన్ని అడుగు, ఇది నన్ను లవ్ చేస్తుందో లేదో అని విద్యాని వదిలాడు. విద్యాకైతే నోటి మాట రావడం లేదు. తన అన్నయ్య మీద విపరీతమైన కోపం వస్తుంది. తన వల్లే కదా ఈ రోజున జై ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. ఏంటే బొమ్మలా అలా చూస్తున్నావు? చెప్పు మీ అన్నయ్యకి. నా ఇష్టంతోనే విజయ్ని పెళ్లి చేసుకున్నాను. నా అంతటా నేనే విజయ్ని పెళ్లి చేసుకో అని అడిగాను. ఏంటి ఇలా చెప్పమని నిన్ను వాడు బెదిరించాడా? నేను ఎందుకు బెదిరిస్తాను? అన్నయ్య, బెదిరిపోయే మనసు అయితే నాది కాదు. అదెందుకు బెదిరిపోతుంది? నీది, నీ చెల్లెలిది ఒకటే బ్లడ్ కదా. ఎదుటి వాళ్ళ రక్తం తాగి ప్రాణాలు తోడేసే రకాలు మీరు. పైకి మాత్రం ఏమీ తెలియని నంగనాచలబ్బలే నటిస్తారా? మాటలు జాగ్రత్తగా రాని విజయ్. హే ఆపు, స్నేహం విలువ తెలియని నీకు విలువిచ్చేదేంట్రా బోడి, పొగరుగా అన్నాడు విజయ్. కారులో ఉన్న జై విజయ్ మాటలకి కంట్లో తడి తెచ్చుకున్నాడు. ఆ జై కోసం నీకు ఏం తెలుసని స్నేహం అంటూ కొటేషన్స్ చెప్తున్నావు. అయినా జై తండ్రి నా దగ్గర ఎందుకుంటాడు? ఉంటాడో లేదో నాకు తెలుసు, నీకు తెలుసు.
మర్యాదగా చెప్పినట్టు విను, లేదంటే నీ చెల్లికి మాత్రం పిండం పెడతావు, ఇది మాత్రం పక్క. ఆ మాటకి కృష్ణ కోపంగా విజయ్ షర్ట్ కాలర్ పట్టుకునే లోపే విద్య ఇద్దరి మధ్యన అడ్డుగా నిలబడి, ఆగన్నయ్య, ఆయన వంటి మీద కాదు షర్టు మీద చెయ్యి వేసిన ఊరుకునేది లేదు. విద్య మాటలకి సుమ కృష్ణ బిత్తరపై చూశారు. విద్య, అవును, నీ చెల్లినే మాట్లాడుతున్నా. విజయ్ని ఇంకొక మాట అన్నా తన ఒంటి మీద చెయ్యి వేసిన అన్నయ్యవని కూడా చూడను. నా భర్తని తిట్టినా కొట్టినా నన్ను అవమానించినట్టే. పిచ్చిగాని పట్టిందా? వీడిని భర్త అంటున్నావు? అవును, పిచ్చే పట్టింది. అందుకే నేను ప్రేమించిన విజయ్ని నా భర్త అంటున్నాను. ఏ మందు పెట్టావరా నా చెల్లికి ఇలా మార్చేశావు? వాడికి మందు పెట్టే అలవాటైతే లేదన్నయ్య. ప్రేమను పంచడం మాత్రమే తెలుసు. తన తోడబుట్టిన చెల్లి విద్య ఇలా మాట్లాడుతుందని కృష్ణ ఊహించలేకపోయాడు. ఎందుకు వాడిని వెనకేసుకొస్తున్నావు? అసలు ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నావు? నా ఇష్టంతోనే నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరిని అడిగి నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఒక రకంగా నేను ఇలా చేశానంటే దానికి ముమ్మాటికి కారణం నువ్వే. కోపంగా అరిచింది విద్య. ఆ మాటకి కృష్ణ అలానే చూశాడు. విద్య, అవునన్నయ్య, విద్య నేను మాట్లాడుతున్నాను. ఆ రోజున ఏమన్నావు? విజయ్ని ప్రేమిస్తున్నట్టు నటించి మోసం చేయన్నావు. నువ్వు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా విజయ్ని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను, కానీ తెలియకుండానే లవ్ చేశాను. ఎక్కడ ఈ మాట చెబితే నువ్వు చంపేస్తావన్న భయంతో నీకు చెప్పలేదు. చాలన్నయ్య, ఇంకా నువ్వు చేసింది చాలు. ఎందుకు జై అంటే అంత కోపమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నా ప్రేమే ముఖ్యం, ఎవరు ఏమనుకున్నా సరే. ఇంకొక విషయం అన్నయ్య, నేను మాత్రమే విజయ్ని లవ్ చేశాను, కానీ విజయ్ మాత్రం నన్ను లవ్ చేయటం లేదు. నన్ను కాదని ఎక్కడైతే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని నేనే తనని నన్ను పెళ్లి చేసుకోలేదంటే చచ్చిపోతానని బెదిరించాను. నా బెదిరింపులకి భయపడి నన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇష్టంతో కాదు. నువ్వు కానీ ఇప్పుడు అంకులు ఎక్కడున్నారో చెప్పకపోతే విజయ్ నన్ను కనికరించడు. నీ మీద కోపం నా మీద చూపిస్తాడు. కొట్టడం కాదు, ఏకంగా చంపేస్తాడు అని విద్య అనగానే, ప్రేమించావు కదా, అయితే చావు వాడి చేతుల్లో. నా పరువు తీసావు కదే రాక్షసి అంటూ కృష్ణ కోపంగా విద్యాని కొట్టడానికి చెయ్యెత్తాడు. ఆ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. ఏంటి హద్దులు దాడుతున్నావు? అది నీ చెల్లి కాదు, నా పెళ్ళాం. కొడితే గిడితే నేను కొట్టాలి, కానీ నువ్వు కొట్టేదేంట్రా? చల్, ఇంక వెనక్కి తగ్గు. విద్య చేసిన పనికి కృష్ణకి విపరీతమైన కోపం వచ్చింది. రాజశేఖర్ని అడ్డం పెట్టుకుని తన ప్లాన్ అమలు చేయాలనుకున్నాడు, కానీ విజయ్ ఇచ్చిన షాక్కి తనకేం చేయాలో అర్థం కావట్లేదు. పైగా విజయ్కి కోపం వస్తే ఎంతటికైనా తెగిస్తాడని తనకు బాగా తెలుసు. ఆలోచించుకునే టైం లేదు. చెప్పు, అంకుల్ని ఇంటికి పంపిస్తావా లేదా? పంపిస్తాను. కృష్ణ ఆ మాట అనగానే విజయ్ మనసులోని సంతోషించాడు. కారులో కూర్చున్న జై మాత్రం బాధగా తలని వెనక్కి వాల్చాడు. జాగ్రత్తగా పంపించు. ఇంకొకసారి ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని విద్యా వైపు చూసి, నీ వాళ్ళతో మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడు. ఎక్కడ తన వాళ్ళు? ఎక్కడ? నాకు మా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరు ఇక్కడ. చెల్లి ఉండేది, కానీ ఈరోజు ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయింది. కోపంగా అన్న కృష్ణ మాటలకి విద్య కంటి నిండా నీళ్లతో చూసింది. అన్నయ్య, నువ్వు అలా పిలవకు. నా దృష్టిలో నువ్వు చనిపోయావు. ఈ ఇంటితో పాటు ఇంటి మనుషులు కూడా మర్చిపో అని కృష్ణ అనగానే, సిగ్గు లేకుండా అలా చూస్తున్నావు ఎందుకు? పద, ఈ లంకంత కొంపలో నీకు సీట్ లేదు అంటూ విద్య చేతిని పట్టుకున్నాడు. విద్య బాధగా తన తల్లి వైపు చూసింది. సుమ ఏం మాట్లాడలేదు. కోపంగా ఒక చూపు చూసి తన రూమ్కి వెళ్ళింది. విద్య ఏడుస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూనే ఉంది. విజయ్ ఇంకా తన వల్ల కాక విద్య చేతిని పట్టుకొని కోపంగా బయటికి తీసుకొచ్చాడు. ఏడుస్తూ తన వెంటి వైపే చూసింది విద్య. చేసిన సీన్ చాలు కానీ ముందు కారు ఎక్కు అని విజయ్ అనగానే ఏడుస్తూ కారు ఎక్కింది విద్య. జై తన్ని తాను కంట్రోల్ చేసుకుని కారు స్టార్ట్ చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.